10వ తరగతి పాఠ్య బోధనకు స్వాగతం. అందరికీ శుభోదయం పిల్లలు. ఈరోజు మనం వీర తెలంగాణ పాఠంలోని 3వ భాగంలోని మొదటి పద్యాన్ని నేర్చుకుందాము. మీ దగ్గర ఉన్న పాఠ్య గ్రంథాలు తెరవండి. ఆ పద్యాన్ని చదువుతాను, జాగ్రత్తగా వినండి. తెలంగాణ భవదీయ పుత్రకులలో తిండ్రించు వైప్లవ్య సంచలన మూరకపోవలేదు. వసుధా చక్రము సారించి ఉజ్వల వైభాతిక భానునిన్ పిలచి దేశం బంతటం కాంతి వాతులు నిండించిరి. వీరు వీరులు పరార్థులు తెలుగు జోదుల్ బలా అని దాశరథి కృష్ణమాచార్యులు ఏమంటున్నాడు వినండి ఒకసారి. అమ్మా తెలంగాణమా, నీ పిల్లలలో ప్రకాశించే విప్లవాత్మకమైన కదలిక ఊరికే పోలేదు. వీరు భూమండలమంతా సవరించి ఉజ్వలమైన కాంతివంతమైన సూర్యుని పిలిచి దేశమంతా కొత్త కాంతి సముద్రాలు నింపారు. వీరంతా వీరులు పరోపకారులు కూడా అని అంటున్నాడు. ఈ పద్యంలోని పదాలకు అర్థాలు వినండి పిల్లలు. తెలంగాణ, ఓ తెలంగాణమా, భవదీయ అంటే నీ యొక్క, పుత్రకులలో అంటే నీ యొక్క కొడుకులలో, తిండ్రించు అంటే ప్రకాశించే, వైప్లవ్య అంటే విప్లవం, సంచలనం మూరక అంటే చైతన్యం అనేది ఊరికే అంటే వ్యర్థంగా పోవలేదు అంటే పోలేదు. వసుధా చక్రము అంటే ఈ భూమండలం మొత్తము, సారించి అంటే సవరించి, ఉజ్వల అంటే ప్రకాశవంతమైన, వైభాతిక అంటే ప్రాతకాలంలా, భానుని పిలిచి అంటే ఒక సూర్యుడిని పిలిచి దేశం వంతటన్ అంటే దేశం మొత్తము కాంతివాతులు కాంతి అనే సముద్రాలను నింపారు. వీరు అంటే నీ యొక్క కుమారులు అంటే తెలంగాణలో పుట్టిన వారు. వీరులు అంటే మహావీరులు వాళ్ళు. పరార్థులు అంటే పర ప్లస్ అర్థులు అంటే పరోపకారులు కూడా. తెలుగు జోదుల్ బల, తెలుగు అంటే తెలుగు నేలలో పుట్టిన ఒక యోధులే కాదు, వీరంతా తెలుగువారని అంటున్నాడు. ఎవరు? దాశరథి కృష్ణమాచార్యులు. సరే పిల్లలు, రేపటి దినానికి అందరు సంసిద్ధులుగా కండి. ఈ పాఠం విన్నందుకు అందరికీ ధన్యవాదాలు.